కర్నూలు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలం అనుకొండ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సర్వేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన వారు టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. గత 5 ఏళ్లుగా తమ గ్రామంలో అభివృద్ధికి నోచుకోలేదని వారు ఆరోపించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు వారు తెలిపారు. వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన తోనికి విలువనే లేదు, కార్యకర్తలను రచించడానికి ఎటువంటిది లేదు, కార్యకర్తలకు చిన్న ఒక పని కూడా చేయలేక సిగ్గుతో ఈరోజు పార్టీ వదిలి తెలుగుదేశంలోకి వస్తున్నాం. అభివృద్ధి అంటే ఏమిటో 2019 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో సుమారు 50 లక్షల అభివృద్ధి పనులు అప్పట్లో తెలుగుదేశంలోనే చేసినాము. 130 మంది పింఛన్లు చేసినాము, 324 మందికి ఇండ్లు కట్టించినాము తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈరోజు మా అన్న విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు సంతోషంగా గర్వంగా ఆయన ఆధ్వర్యంలో చేరుతున్నాం. వైఎస్ఆర్ పార్టీలో సిగ్గున్న వ్యక్తి అయితే వైఎస్ఆర్ పార్టీలో ఎవరు ఉండరు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆడిన గేమ్లో అమరావతిలోని దళితులే ఎక్కువగా నష్టపోయారని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన దళిత గర్జన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ఋషికొండను బోడిగుండు కొట్టి 5 స్టార్ బిల్డింగ్స్ కట్టుకున్నారని టీజీ భరత్ విమర్శించారు. సిద్ధమంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఖర్చు విద్యార్థులకు పెడితే మన పిల్లలు విదేశాల్లో చదువుకోవచ్చని టీజీ భరత్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే డోర్ డెలివరీ అనే యాప్ పెట్టేలా ఉన్నారని టీజీ భరత్ ఆరోపించారు. మీ అందరికీ తెలుసో లేదు, అమరావతి ఎప్పుడైతే నాశనం చేశారో ఎక్కువ శాతం నష్టపోయింది దళితులు. ఇప్పుడు సిద్ధమని బ్యానర్లు పెట్టారు, మీకు తెలుసో లేదో ఎస్టిమేట్ చేస్తే 100 కోట్లు దానికి ఖర్చు పెట్టిండేది, కొన్ని 100 కోట్లు. అదే మన దళిత సోదరులు మనకి ఖర్చు పెట్టి కార్పొరేషన్లకి డబ్బులు ఇచ్చిందంటే మన పిల్లలు పోయి ఫారెన్లో చదువుకునే దానికి అవకాశం ఉండేది. ఇంకా ఎవరు ఏం కాపాడలేరు చెప్తున్నా. మీరు అందరూ కూడా దళితులు గమనించండి, కార్పొరేషన్ పెట్టి ₹1 నిధులు ఇలా దాదాపు 4 లక్షల మంది నాకు తెలిసి మన గవర్నమెంట్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీలో 14 నుంచి 19లో ఆ కార్పొరేషన్ నిధులు లేదు, ఏం చేయలేదు. సో ఇట్లా తీవ్రంగా నష్టపోయినాం. మన కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే 2.0 వర్షన్లకు ఉంటుంది. సో ఇవన్నీ గమనించి మన గవర్నమెంట్ని తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కాపాడేదానికి ఉంటుంది. మీరు అందరూ సహకారం ఉండాలి.